హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కార్యకర్తలకైతే ఒక తాజా న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే చాలా చక్కగా మనమైతే చూద్దాం. అదేవిధంగా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియో ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోద్దు. పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోని జనవరి 27వ తారీఖు నుండి అంగన్వాడీ కేంద్రాలు పలు జిల్లాల్లోని అదేవిధంగా పలు నియోజకవర్గాల్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించారు. సంబరాలు అయితే చేసుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. అనంతరము చిన్నపిల్లలకు, గర్భిణులకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం అయితే చాలా పుష్కలంగా అనేది అందించడం జరిగింది. అంగన్వాడీ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు అయితే చేసుకున్నారు. తమ కోరికలు అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అయితే తెలుపుకున్నారు. తిరుపతి జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమయ్యాయి. గత డిసెంబర్ 12వ తారీఖు నుండి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మెను అయితే మొదలుపెట్టారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత అయితే వ్యక్తం చేయడంలో జిల్లాల్లోని 12 ఐసిడిఎస్ ప్రాజెక్టులు అయితే పరిధిలోని 2492 అంగన్వాడీ కేంద్రాలు తిరిగైతే అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పీడీ జయలక్ష్మి మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ వర్కర్లను సరుకులు ఏమైనా మిగిలిపోయి ఉంటే చెడిపోకుండా పంపిణీ చేయవలసింది అనేసి మనకి సిడిపిఓలు అయితే సూపర్వైజర్లను ఆదేశించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పీడీ జయలక్ష్మి మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ వర్కర్లను సరుకులైతే ఏమైనా మిగిలిపోయి ఉంటే చెడిపోకుండా పంపిణీ చేయాలనేసి సిడిపిఓలు అదేవిధంగా సూపర్వైజర్లను ఆదేశించడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి అప్డేట్ అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.